టీజీ ఎంసెట్ 2026 ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏ ర్యాంక్ అనుసరించాలనే దాని ప్రకారం సరే 10,000 ర్యాంకు 10,001 ర్యాంకు నుండి 25,000 ర్యాంక్ వరకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. దీని గురించి మీకు సవివరంగా వివరిస్తాను. గత సంవత్సరపు ప్రిడిక్షన్ ఓకే అయింది. గత సంవత్సరం ఇవ్వబడిన ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అనుసరించి మీకు ఇది తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తూ లైక్ చేయండి. ఆఫ్టర్ నా ఛానల్ని ఇతరులకి కూడా షేర్ చేయండి. మీకు కావాల్సిన సమాచారం కోసం నాకు కామెంట్ కూడా చేయండి. తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మనం అసలు విషయంలోకి వెళ్ళినట్టయితే 10,100 నుండి మనం ఇక్కడ చూసుకున్నట్టే 10,323 జేఎన్టీలో సివిల్ ఇంజనీరింగ్ రావడం జరిగింది. అవును, మన కంప్యూటర్ సైన్సే కావాలని మనం కోరుకుంటున్నాం కనుక ఐఆర్ఈలో 10,337కి, ఎన్ఈఐఎల్లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ దానికి 10,370, ఓఈలో మెకానికల్ ఇంజనీర్ 10,558. ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే 11,000కి విఆర్సి సివిఆర్ కాలేజీలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ డిజైన్ అండ్ మెయింటెనెన్స్ రావడం జరుగుతున్నది. అదేవిధంగా ఐఆర్ఈలో 11,300కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక మీరు ఇలానే చూసుకుంటూ వెళ్తే 12,003కి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా రావడం జరుగుతున్నది. ఇకపోతే ఇంతకంటే ముందు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 11,958కి కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అదే శ్రీనిధిలో మాత్రము 12,003కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడం జరుగుతుంది. ఇక ఓయూ కనుక చూసినట్టయితే ఓయూలో మనం కిందికి వచ్చి చూస్తే ఓయూలో సివిల్ ఇంజనీరు 12,281, కెమికల్ ఇంజనీర్ జేఎన్టీలో 12,020. మనకు సబ్జెక్టే ముఖ్యం అనుకుంటే, కోర్సే ముఖ్యం అనుకుంటే మనం ఏ కాలేజీలోనే చేరొచ్చు. అది కాదు, నాకు కాలేజీ ముఖ్యం అనుకున్నప్పుడు మాత్రము అది కెమికలా సివిలా అని చూడకుండా మీరు చేరాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఏ అండ్ ఎంఎల్ డాటా సైన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిమాండ్ చేస్తుంది కనుక కంప్యూటర్ సైన్స్ చేసే ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అనేక ఉద్యోగాలు ఇప్పుడు లేఆఫ్ ప్రకటించబడుతున్నాయి. ఇది గమనించి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, కోర్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీ, ట్రిపుల్ఈ, సివిల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ లాంటివి వాటికి వెళ్ళాలా అనేది ఆలోచించాలి. ఇకపోతే మనకు 13,284కి విద్యాజ్యోతిలో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావడం జరుగుతున్నది. ఇక ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మల్లారెడ్డి సిఎంఆర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహాత్మా గాంధీలో ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ఈ మరియు సివిఆర్లో ట్రిపుల్ఈ, మహావీర్ ఇన్స్టిట్యూట్లో సివిల్ రావడం జరుగుతున్నది. అంటే 14,279కి మహావీర్లో మీకు సివిల్ ఇంజనీర్ వస్తుంది. అదేవిధంగా చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు పైన 14,331. ఈ విధంగా ఓపెన్ కేటగిరీలను నేను చేయడం జరిగింది. ఇక 15,000కు వచ్చినట్టయితే జేఎన్టీయు హైదరాబాద్ సిరిసిల్లలో 15,351కి ఈసీఈ రావడం జరుగుతున్నది. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే 16,000కి మనం జేఎన్టీలో చేరాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది. కేయూలో చూసినట్టయితే 15,655కి కంప్యూటర్ సైన్స్ రావడం జరుగుతున్నది. మీకు ప్రెస్టీజియస్ కాలేజీ కావాలనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, మీకు కోర్సే కావాలంటే మరొక రకంగా ఉంది. కేశవ్ మెమోరియల్ కేఎంఈసీలో 16,449కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది. ఇక 17,000 ర్యాంకు కనుక చూసినట్టయితే జేఎన్టీయు యూనివర్సిటీ మెట్పల్లికి సంబంధించినటువంటి 17,006కి
మెకానికల్ విత్ మెషిన్ యాక్టివేసింగ్ రావడం జరుగుతున్నది. ఇక బీవీఆర్ ఇన్స్టిట్యూట్లో 17,010కి ట్రిపుల్ ఈ రావడం జరుగుతున్నది. ఇక మనము ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో 17,729, ఇక 18,000 వరకు చూసినట్టయితే కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కిడ్స్ వరంగల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ డాటా సైన్స్లో రావడం జరుగుతున్నది. ఇక 19,000 వరకు వెళ్ళినట్టయితే ఈ 19,000కు సంబంధించి చూసినట్టయితే శ్రీనిధి ఇన్స్టిట్యూట్లో ట్రిపుల్ ఈ 19,132కు రావడం జరుగుతున్నది. ఇకపోతే విజ్ఞాన్ భారతి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీలో 19,150కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావడం జరుగుతున్నది. మీరు 20,000కు కనుక చూసినట్టయితే 20,000కు వచ్చేసి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్లో సివిల్ ఇంజనీర్ 20,195కి వస్తున్నది. ఇక 21,000కి వరకు మనం వెళ్ళినట్టయితే 21,000కి సంబంధించి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రావడం జరుగుతున్నది. 22,000కి కనుక చూసినట్టయితే గురునానక్లో మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ రావడం జరుగుతున్నది. ఇక ఏసీ ఇంజనీరింగ్లో 22,208, 23,000 వరకు మనం వెళ్ళి చూద్దాం. ఒకసారి ఎక్కడ వస్తుందో మీరు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు కావాల్సినటువంటి అవసరం కూడా నేను పీడిఎఫ్ కూడా ఇస్తాను. ఏసీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ 23,028కి వస్తుంది. 24,000 వరకు చూసినట్టయితే 24,000లో 24,009కి మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావడం జరుగుతున్నది. ఇక 25,000కు లాస్ట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్. అయితే ఇక్కడ మహిళా కోటలో కొంత తగ్గినట్టు కనిపిస్తున్నది. అదేవిధంగా బీసీఏ సంబంధించి కూడా కొంత తక్కువగా కనిపించడం అనేటువంటిది మనకు పరిపాటి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్లో కూడా కొంత తగ్గి కనిపిస్తుంది. ఇక్కడ ఎస్సీకి సంబంధించిన కేటగిరీలు చూసినట్టయితే ఎస్సీలో ఒక్కొక్కసారి తగ్గి కనిపిస్తుంది, ఒకేసారి పెరిగి కూడా మనకు కనిపించడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో మెయిన్ ఓపెన్ కోటాకి దీనికి మధ్య తేడా 1,000 ర్యాంకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు ఫిల్ చేసి ఈ వీడియోని చూడవచ్చు. చివరి వరకు చూసినటువంటి మై డియర్ ఫ్రెండ్స్, మీకు కావాల్సినటువంటి సమస్త సమాచారాన్ని మీ ముందు ఉంచుతాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కావాల్సిన సమాచారం ఏ సమాచారం కావాలో నా కామెంట్ బాక్స్లో కనుక మీరు పోస్ట్ చేసినట్టయితే తప్పకుండా మీకు నేను రెస్పాండ్ అవుతాను, కావాల్సినటువంటి సమాచారాన్ని ఇస్తాను. మీ మోహన్ కురపాటి. మీకు మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటూ ముందుగానే మీరు ఒక ఫార్మేట్ తయారు చేసుకొని ఏ కాలేజీలో సీట్ వస్తుందో ఈ 10,001 నుండి 25,000 వరకు ఉన్నటువంటి విద్యార్థులు ఒక పేపర్ మీద ఏ కాలేజీలో ముందు మనం ఏ సబ్జెక్టులు పెట్టుకోవాలో ముందే నిర్ణయించుకొని ఒక ఫార్మేట్ తయారు చేసుకొని ఆ తర్వాత మీరు నెట్ సెంటర్ కానీ మీ పర్సనల్ సిస్టమ్ నుంచి కానీ మీరు అప్లై చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకు మంచి కాలేజీలో సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరిన్ని వీడియోలతో మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ని మరింత మందికి చేస్తారని ఆశిస్తూ మీకు తప్పకుండా మంచి అవకాశం కలగాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.